నమస్తే, నేను సంతోష్. ఆయన పాట ఆనందాన్ని ఇస్తుంది, అంతులేని ఉత్సాహం నింపుతుంది, ఆలోచింపజేస్తుంది. ఆయన పాటల్లోని పదాలు అల్లినట్టు కాదు, పలకరించినట్టుంటుంది. ఆయనే సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి. ఈ శ్రీరామనవమి రోజు ఆయనతో పాటు కాసేపు మాట్లాడదాం. నమస్తే రామజోగయ్య శాస్త్రి గారు. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో ఎటు చూసినా మీ సాంగ్సే వినిపిస్తున్నాయి. డ్రాగన్ కావచ్చు, గుంటూరు కారం కావచ్చు, అలాగే రీసెంట్గా దేవర్ కావచ్చు. అసలు ఎలా అనిపిస్తుంది ఇన్నేళ్ల ప్రయాణం? అదే కాకుండా రాముడి కథ వింటేనే భాగ్యం, అలాంటిది మీకు రాముడిపై పాట రాసే మహాభాగ్యం కూడా కలిగింది. ఇప్పటికీ మీరు శ్రీమంతుడిలో రాసిన రాములో వచ్చినారు అనే సాంగ్, ఆ సాంగ్ లేనిదే శ్రీరామనవమి పూర్తి కాదు ఏ ఊళ్ళో చూసినా. ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా మీరు మెన్షన్ చేసినటువంటి ప్రజాదరణ పొందిన పాటలు 2-3 ఆల్బమ్స్ అవన్నీ గుంటూరు కారం, ముఖ్యంగా మీరు మెన్షన్ చేసినటువంటి ఆల్బమ్స్ చాలా పేరు తెచ్చిపెట్టాయి. దేవరైతేనేమి, గుంటూరు కారం అయితేనేమి, రీసెంట్గా డబ్బింగ్ సినిమా డ్రాగన్లో కూడా, ముఖ్యంగా డ్రాగన్ సినిమాలో పాటలు నాకు ఇష్టం. డబ్బింగ్ పాటని స్ట్రైట్ పాటలాగా తీర్చిదిద్దటం, అలాగా ఆ పాటలు కూడా అచ్చ తెలుగు పాటలా ఉన్నాయని చెప్పేసి, కథతో ట్రావెల్ అయ్యే పాటలు 2-3 ఉన్నాయి. ప్రత్యేకంగా ఫోన్ చేసి అవి నిజంగా సినిమాతో మమేకమైపోయాయని చెప్పేసి చెప్పినవి. ఇక దేవరా చెప్పే పని లేదు, గుంటూరు కారం చెప్పే పని లేదు. అండ్ గుంటూరు కారం అన్ని పాటలు రిలీజ్ అయ్యే సంవత్సరం పైగా ఉన్నా కానీ ఇప్పటికి కూడా ట్విట్టర్ వేదికగా వాళ్ళ అభిప్రాయాలు నాతో పంచుకుంటారు. మామ ఎంతైనా పర్లేదు బిల్లు అన్న పాట. సో అవి ఎక్కడో ఎంత సరదా పాటగా అనిపించినా కానీ ఒక ఏమంటాం, ఒక లోన్లీనెస్ని హీరో యొక్క క్యారెక్టరేషన్తో ట్రావెల్ అవుతూ చేసినటువంటి ఇది ఏదైతే ఉందో అది జనంతో బాగా కనెక్ట్ అయింది. ఫ్యాన్సే కాదు, యాక్చువల్గా రెగ్యులర్ సినీ గోయర్స్ కూడా, అలాగే సంగీతాభిలాషులు కూడా ఆ పాటలను బాగా మెచ్చుకునే ఆదరణ అనేది నిజంగా అది ఏ రచయితకైనా కానీ. ఇప్పుడు మనం ఏమంటాం, ప్రయాణం మొదలుపెట్టి మెల్లమెల్లగా గ్రాఫ్ ఎదుగుతూ వచ్చిన తర్వాత, అంటే రాబోయే ముందు అవకాశాలు వచ్చేంత వరకు, ఒక ఎదుగుదల వచ్చే వరకు ఒక రకమైన స్ట్రగుల్, వచ్చిన తర్వాత ఆ గుడ్ విల్ని, ఆ వచ్చిన ఆ కాస్త పేరుని ఏమిటి పద్ధతులు, ప్రమాణాలు, విలువలు పాటిస్తూ ఆ పేరు నిలబెట్టుకునే క్రమంలో మనల్ని మలుచుకోవటం, మనం ప్రతి పాట మళ్ళీ ఒక పరీక్షగా, మరీ నిత్య విద్యార్థిలాగా మనం పనిచేస్తూ ఉండటం అన్నది అవసరం అవుతుంది. అలా చేస్తూ ఉన్నట్టు కృషికి ఇలాంటి ఆదరణ లభించడం అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు మనకి ఉత్సాహాన్ని కలిగించే విషయం. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. సో బట్ ఎప్పటికి కూడా ఏమంటాం, భూమి మీద పాదాలు పెట్టి నడుస్తూ ఉంటాను. వచ్చింది ఏదో వచ్చేసింది, బట్ నా నుంచి రావాల్సింది ఇంకా చాలా ఉంది అన్న ఒక దృక్పథంలో వెళ్తూ ఉంటాను. సో నిజంగా థ్యాంక్స్ ఫర్ దట్. యాక్చువల్లీ ఆ 3 మంచి ఆల్బమ్స్ని గుర్తు చేశారు. ఇక రాముడి పాట అంటారా, అది తెలియదు, భగవంతుడు ఎంచుకుంటాడేమో బహుశా, నాకు తెలియదు. అంటే నా పేరులోనే రామజోగయ్య శాస్త్రి, మా అమ్మగారు పరమ రామభక్తురాలు గారు, నా పేరే రామజోగయ్య శాస్త్రి, మా అమ్మగారు పరమ రామభక్తురాలు. సో నేను పుట్టడానికి కూడా మా అమ్మగారు భద్రాచల రాముడికి మొక్కుకొని ఇచ్చేసినటువంటి వ్యవహారం. సో అలాంటిది రామానుగ్రహం నా మీద పరిపూర్ణంగా ఉందని విశ్వసిస్తాను. దానిలో భాగంగానే నాకు రాములోడు వచ్చిన పాట వచ్చింది. సో దాంట్లో నేను నటించాను కూడా, కాసేపు ఆ సాఖ్యలో కనిపిస్తాను. సో ఇదంతా దైవానుగ్రహం, అంతకుమించి ఏమి చెప్పలేను. విశ్వంభర్లో ఒక రాముల వారి పాట రాశాను, అది చిరంజీవి గారి మీద చిత్రీకరించబడింది. అలాగే జాట్ సినిమా తాలూకు డబ్బింగ్ పాటలు రాశాను, దాంట్లో కూడా ఒక రాముల వారి పాట ఉంది. 2 చాలా ఇష్టపూర్వకంగా రాసుకున్నాను. సో ఇవాళ రోజున 2 పాటలు రిలీజ్ అవ్వటం కూడా, అంటే ఒకే రోజు రామానుగ్రహం రెండింతలుగా నా మీద ప్రసరించిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. సో మనదేమీ లేదు, సో దేవుడు ఎంచుకుంటాడేమో, ఆ ఎంచుకున్న వాళ్ళలో నేనున్నాను ఆయన పాట రాయడానికి, అంతే సంతోషం. మీ దృష్టిలో రాముడు అంటే దేవుడు మాత్రమే కాకుండా ఇంకా ఏంటి? ఆయన దేవుడు కాదు యాక్చువల్గా. ఇప్పుడు దేవుడు అంటే అదేదో మనం కాని వస్తువు, మనకన్నా విభిన్నంగా ఉంది అన్న ఓ భావనకు లోనవుతాం. అది కాదు. రాముడు మనలో వాడు, మనలాంటి మరొక మనిషి అన్న ఒక భావన కలుగజేసి, మనిషిలా ఉండి కూడా ధర్మాన్ని, విలువల్ని ఎలా పాటించవచ్చో, జీవితాన్ని ఎంత సక్రమంగా నిర్వహించవచ్చో, ఎంత ఏమంటాం ఆ పద్ధతి ప్రకారం విలువలకి పెద్దపీట వేస్తూ ఎలా సాగించవచ్చో, ఎన్ని కష్టాలకు వచ్చినా ఎలా మనిషి ఒక మనోనిబ్బరంతో నిలబడాలో, ఆయన పడిన కష్టాలు ఎవరు పడలేదు కదా, అయినా కానీ చివరికి ఆయన జయించాడు. ఎలా జయించారు?
ఆ మనోనిబ్బరానికి ఏమంటాం, ఆ పోరాట పటిమకి, అవన్నీ కూడా ఏదో దేవుడో అంటే మానవాదేశ శక్తి చేస్తే అది మన వల్ల కాదులే, మన మనుషులు మన వల్ల ఏమవుతుంది అనుకునే ఆస్కారం ఉంది. అలా కాదు, నేను మీలాంటి మనిషినే అని చెబుతూ మనిషిలా మనలా జీవనం సాగిస్తూ మనలో ఒకటిగా మసులుతూ మనకందరికీ ఈ పాఠం నేర్పించాడు. సో ఆయన ఎప్పుడు అందువల్ల దేవుడయ్యాడు. ఆయన ప్రయాణం సాగించే మునుపు ఆయన మానవుడే. అలా నిలబడ్డాడు, అలా జయించాడు, అలా గొప్ప నీతిని ఆదర్శాలని ప్రపంచానికి చాటి చెప్పాడు తన జీవన విధానం ద్వారా. కాబట్టి ఆయన దేవుడయ్యాడు. మీరు తెలుగు రచయిత అయ్యుండి ఎక్కువగా మీరు తమిళ సాంగ్స్ కానీ కన్నడ సాంగ్స్ కానీ వింటూ ఉంటారంట, ఏంటి విషయం? అలా నేను లేదు, వినకూడదని ఏం లేదుగా. జనరల్గా నేను మంచి మ్యూజిక్ లవర్ని. అంటే మామూలు మనుషులు, మామూలు రంగాల్లో ఉన్నవాళ్ళు, అంటే వేరే రంగాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ రిలీఫ్ కోసం పాట వింటూ ఉంటారు. ఇప్పుడు నాకు జీవితమే పాట అన్నప్పుడు నా రిలీఫ్ ఎక్కడో వెతుక్కోవాలి నేను కదా. సో ఆ రిలీఫ్ని నేను తమిళం పాటల్లో, కన్నడం పాటలను వెతుక్కుంటాను. ఏమిటంటే నాకు ఇష్టమైన వ్యక్తి ఇళయరాజా గారు. సో ఆయన అది తమిళం అని కాదు, కన్నడం అని కాదు నా ఉద్దేశం. నేను వినని ఇళయరాజా గారి మరికొన్ని పాటలు వినాలి. ఇప్పుడు ఆయన తెలుగులో చేశారు, అవన్నీ మనకు తెలిసిన పాటలే. సో ఆయన ఇంకేం చేశారు మన విన్ని పాటలు అన్న ఉద్దేశంతో నేను యాక్చువల్లీ యూట్యూబ్లో ఆయన పాటలు, తమిళం పాటలు, తెలుగులో డబ్ కానివి కొన్ని ఉంటాయి కదా, సో అవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. అలాగే కన్నడం అంటే బెంగళూరులో నేను ఉద్యోగం చేశాను, ఆ భాష పట్ల వచ్చిన మక్కువ ఉంది. సో నా రిలీఫ్ టైంలో సరదాగా ఊసిపోని కాలక్షేపం టైంలో ఈ పాటలు వింటూ ఉంటాను. అంతకుమించి అదర్వైజ్ ఇప్పుడు మన తెలుగు పాటలు ఎప్పటికప్పుడు రెగ్యులర్ రిలీజ్ అప్ టు డేట్గా ఉంటూనే ఉంటాను. తెలుగు పాటలు నచ్చినవి ఏదైనా గుర్తొచ్చిన పాటలు వింటూనే ఉంటాను. మిగతా విననని కాదు, బట్ దొరికిన నా కాస్ట్ టైంలో రాజా గారి పాటలు ఎక్స్ప్లోర్ చేయడం నా యొక్క ఏమంటాం పర్సనల్ ఇష్టానికి సంబంధించిన విషయం. అంతకుమించి వేరే ఏం లేదు. అలాగే ఇప్పుడు సమకాలీన రచయితల్లో మీకు ఇష్టమైన రచయిత ఎవరు? అందరూ ఇష్టలే, అందరూ నా స్నేహితులే. డిప్లొమాటిక్గా చెప్పే ఆన్సర్ కాదు. ఇప్పుడు మామూలుగా కూడా నేను ఎదిగే వయసులో కూడా పలానా సింగర్ అనేమి, పలానా రచయిత అనేమి ఇదమిద్దంగా వీళ్ళని అని పెట్టుకోను నేను. ఎందుకు అంటే ఏ పుట్టలో ఏ పావుందో, ఏ రచయిత నుంచి ఏ గొప్ప పాట వస్తుందో, సో విషయ ప్రధానంగా ఇప్పుడు పలానా పాట, ఇప్పుడు యాతమేసి తోడిన అన్న పాటకు జాలాది గారి ఇష్టం నాకు. లాలూ దర్వాజా లస్కర్ బోనాల పండుగ అన్నప్పుడు సాహితీ గారి ఇష్టం నాకు. లాభం ఎంత వచ్చిందమ్మా సౌభాగ్యం మేసే కంటే మా సీతారామ శాస్త్రి గారి ఇష్టం నాకు. నిరంతరము వసంతములు అంటే వేటూరు గారి ఇష్టం నాకు. తిట్ల దండకం ఉంటుంది, అలాంటి ఒక కలర్లో చూసి నాకు జొన్నవతులు గారి ఇష్టం కదా. సో ఇప్పటికి ఇంకా నా వయసు అంటే మా భాస్కర్ భట్ల అనే ఇష్టం నాకు. సో అలాగే ఎవరో నన్ను వెనక నుండి తోస్తున్నారా అన్న ఒక ప్రయోగం ఉంటుంది. ఆ సినిమా వరుణ్ సందేశ్ సినిమా, నిజంగా ఇదేనా అన్న పాట. ఆ పాట రాసినందుకు అనంత శ్రీరామ్ ఇష్టం నాకు. సో చంద్రబోసు గారు అయితే అసలు అదేం పాట, రాముని నేడే జానకి మేడ, ఆ ఎక్స్ప్రెషన్ నేను ఎప్పుడు అప్పటికి నేను ఇండస్ట్రీకి రాలేదు, అప్పటి నుంచి నాకు ఆయన ఇష్టడు. సో ఇట్లా ఒక మనిషిని ఇదమిద్దంగా ఆయన ఏం చేసినా బాగుంటుంది అన్నది కాకుండా వాళ్ళు ఏ పని చేశారో ఆ పాట ద్వారా వాళ్ళని అభిమానించడం, ఇష్టపడటం నాకు ఇష్టం. ఆ రకంగా అందరూ ఇష్టలే నాకు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది రాస్తూ ఉన్నారు, మంచిగా రాస్తున్నారు. అలా మంచి ఎక్కడో ఆస్వాదించడం ఇష్టపడతాను నేను. సో చిన్నప్పటి నుంచి నాలో ఉన్న లక్షణం, రచయితలనే కాదు సింగర్స్ కూడా ఒక ఇదనే ఉండదు. సో ఎక్కడ ఎవరి గొంతులు ఏ పాట బాగా ధ్వనిస్తుంది అట్లా నేను నా ఆలోచన విధానం అలా ఉంటుంది. సో అదే క్రమంలో సమకాలీనమని కాదు, వెనకటి వాళ్ళని కాదు, పాటలు ఆత్రేయ గారిని చెప్పుకోకపోతే నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని ఎక్స్ప్రెషన్ ఫ్లాట్ ఆత్రేయ గారు. ఆ తర్వాత ఇంకొక ఉంటుంది, గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషం అవుతాడు, అది గడ్డి గొప్పతనమా, ఇది పాల దోష గుణమా అంటాడు ఆయన. ఒక చూనుకు రాసే పాటలో అంతటి గొప్ప ఫిలాసఫీని పొందుపరచడం మామూలు విషయం కాదు. నువ్వేంటి, నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళు నదులు అరిటాకు శిక్ష మాట్లాడుకున్నట్టు ఉంటుంది ఆ పాట కదా. మౌనమని భాష పదం కూడా అది మాట్లాడినట్టు ఉంటుంది, బట్ అంతరార్థం నిగూఢంగా ఉంటుంది. మనసున్న మనిషికి అంతే కదా, మనసే మనిషికి తీరని శిక్ష, మనసు ఉండటమే శిక్ష అన్నాడు. అసలు అయిపోయింది అక్కడికి. సో అలా భావాలని బట్టి వాటి పొందు విధానాన్ని బట్టి వాటికి నేను ఫ్యాన్గా ఉంటాను. అలా అందరినీ ఇష్టపడతాను. అందరూ మహామహులే ఒక్కొక్కరి నుంచి. పైగా ఎంతెందుకు ముఖే సరస్వతి అన్నారు అంతే. ఏ వ్యక్తి నుంచి ఎలాంటి ఒక
ఆయన ఏం తపస్సు చేసి అమ్మవారిని ఏం వేడుకొని తీసుకొచ్చి ఇక్కడ పొందుపరిచాడో. సో ఏదైనా కానీ గొప్పే కదా. వాటిని ఆస్వాదించడంలో మనం ఒక అడుగు ముందు ఉండాలి కానీ సంకుచితంగా ఆలోచించి మనం సమకాలీన చేతుల పట్ల కూడా ఈగోలు ఏం అవసరం లేదు. నాకు నిజంగా ఒక పాట నచ్చిందంటే డెఫినెట్గా ఫోన్ చేసి మాట్లాడతాను అందరితోనూ. అందరం సహోదరులమే కదా. సిరివెన్నెల గారి శిష్యుడిగా ఆయన ప్రభావం మీపై ఎంత? సిరివెన్నెల గారి పాట అంటే నాకు అదొక స్టడీ మెటీరియల్ లాంటిది. ఆయన ప్రభావం నా మీద అంటే అందరి రచయితలాగానే అందరి పాటలు విన్నట్టుగా ఆయన పాటలు వింటాను. ప్లస్ ఆయన దగ్గర నేను శిష్యరికం చేశాను కాబట్టి ఆయన తాలూకు ఎక్కువ విషయాలు తెలుసు. ఆయన ఆలోచన ధోరణి, ఆయన యొక్క పాట రాసే పద్ధతిని బట్టి ఒక బెటర్ అవగాహన ఉంది నాకు. సో ఆయన ప్రభావం అంటే డెఫినెట్గా ఆయన పాట రాసినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఆయన భావాలు ఎలా ఉంటాయో వాటిని నేను అనుసరించలేను. ఆయన తాత్విక శక్తి, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క సిస్టమ్ వేరే. నేను అది చేయబోతే నేను ఆయన ఇమిటేట్ చేసిన వాడిని పూర్ ఇమిటేషన్ అవుతుంది. నేను అలా చేయాలని అనుకోను. బట్ ఆయన పాటని అప్రోచ్ అయ్యే విధానం ఒకటి ఉంటుంది. పద్ధతులకు లోబడి, విలువలకు కట్టుబడి, ఏ రకం పాటనైనా కానీ గర్వంగా మనం చెప్పుకునే పద్ధతులు నిర్వహించడం అనేది ఒకటి లక్షణం అది. సో ఆ యొక్క ఒరవడి, ఆయన యొక్క మెథడాలజీ ఏదైతే ఉందో దాని దగ్గరగా ఉన్నప్పుడు దగ్గరగా చూశాను. నేను ఆయన దగ్గర శిష్యరికం చేసేటప్పుడు దగ్గరగా చూశాను. సో వీలైనంత మరి ఇవాళకి కూడా ఆ యొక్క చట్టంలో, ఆ యొక్క రైలు పట్టాలపై నేను ప్రవేశపెట్టుకుని ఆయన రాసిన పద్ధతిలో పాట రాయాలని కోరుకుంటాను. బట్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్, భావం. అది మనం ఏం చేసినా కానీ ఆయన్ని మనం అంటుకోలేము, ముట్టుకోలేము, ఆయన్ని దగ్గర దాపుల్లో కూడా వెళ్ళలేము. అలా ప్రయత్నించడం తప్పు. ఇది కంటెంట్గా, విషయంగా ఈ పాట నాకు ఇవ్వబడింది అంటే ఈ పాట పట్ల నా టేక్ ఏంటి, నా యొక్క అభిప్రాయాలు ఏంటి, దీన్ని నేను ఎలా ఏ కొత్తదనమైనటువంటి భావాలు నేను ఇందులో పొందుపరచాల్చుకుంటున్నాను, ఇలాంటి విషయాలు నాకు మాత్రం సొంతమైన విషయాలు. అవి పూర్తిగా నా సొంతం. అవి ఆలోచిస్తూ వాటిని పొందుపరిచి పాటని క్రాఫ్ట్ చేసే క్రమంలో ఎంత పూజ్య భావంతో చేయాలి, ఏ విలువలకు లోబడి చేయాలి. సో ఇలాంటి ఒక మెథడాలజీకి నేను ఆయనకు బిగ్గెస్ట్ ఫ్యాన్. సో దానిని నేను ఆయన నుంచి ప్రభావితుడయ్యాను. ఇంకా అలాంటి ఒక పద్ధతి నేను ప్రవేశపెట్టుకుని నిరంతరం నా యొక్క ప్రయాణం అలా సాగుతూ ఉంటుంది. సిరివెన్నెల గారితో చెప్పాలనుకుని చెప్పకుండా ఉండిపోయిన విషయం ఏమైనా మిగిలిపోయిందా? ఏమీ లేదు, అలాంటివి లేదు. ఆయనతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయన ఆ చనువు ఇచ్చారు నాకు, రాముడు అని చెప్పేసి. ఆ చనువు కాస్త రోజుకు పెరుగుతూనే వచ్చింది. ముఖ్యంగా కరోనా టైంలో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు. గొప్ప విషయాలు చెప్పేవారు ఆయన. ఎక్కువసేపు ఆయనే మాట్లాడేవాళ్ళు. సో నేను వింటాం మాత్రమే. బట్ అలా అని చెప్పేసి నాకు అనిపించిన విషయం ఆయనతో చెప్పలేకపోవడం అన్నది ఏమీ లేదు. చెప్పేటువంటి ఒక ఆ స్వతంత్రం ఉంది. అలాంటివి గుర్తులేవు నాకు. శాస్త్రి గారు, మీ పదాలు ఎంత తేలిగ్గా ఉంటాయో అంతే గాఢంగా ఉంటాయి. అంటే ఒక పాట రాయాలనుకున్నప్పుడు అసలు ఫస్ట్ మీ మైండ్లో వచ్చే థాట్ ఏంటి? ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ ఉండవు ఇక్కడ. ఎస్పెషల్లీ ఇన్నాళ్ళ నా అనుభవం తర్వాత సినిమా పాటకు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రామర్ ఉంది. అది తెలిసిన వాడికే తెలుస్తుంది. రోజుకి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆ పద్ధతుల్లో ఏ పాటకు ఆ పాటే విభిన్నమైనటువంటిది. సో దర్శక నిర్మాతల రిక్వైర్మెంట్తో పాటు, వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్, వాళ్ళ డిమాండ్తో పాటు ఒక సందర్భం నాకు ఇవ్వబడగానే ఆ పాట ద్వారా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏమిటి అన్న వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవడంతో పాటు, నేను సేకరించినటువంటి విషయాన్ని బట్టి నాదైన టేక్, నిజంగా సినిమాకి ఏం అవసరం, వాళ్ళు మిస్ అయిన పాయింట్స్ ఏమన్నా ఉంటే వాటిని నేను అడ్రస్ చేసే విధంగా, సో నాదైన పద్ధతిలో సినిమా యొక్క అవసరం నేను ఎలా నిర్వర్తించగలను అన్నది ఆలోచించుకుని వాళ్ళతో డిస్కస్ చేసి ఏ పాటకు ఆ పాటే స్కీమ్ అది మారుతూ ఉంటుంది. సో ఒక పాటకి ఇదిమిద్దంగా ఇది పద్ధతినే ఉండదు. కవిత్వం అయితేనేమి, వేరే విషయాలు అయితేనేమి, అలంకారాలు, పోలికలు, ఇవన్నీ కూడా అంతర్లీనంగా ఆటోమేటిక్గా వచ్చి చేరతాయి. కానీ వీటన్నిటికన్నా ముఖ్యం మన దృష్టి ఏదైతే ఉందో అది ఎక్కడ ఉండాలి అంటే పాటకు ఒక ప్రయోజనం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు సినిమా తాలూకు ఒక క్యాన్వాస్లో ఈ పాట భాగమైనప్పుడు ఈ పాటకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. అది సరదాగా వచ్చే పాట అయినప్పటికీ ఆ పాటకి ఒక ఫైట్ తర్వాత ఒక పాట వస్తుంది అన్నప్పుడు అక్కడ రిలీఫ్ కదా ముఖ్యం.
సో రిలీఫ్ అనేది ప్రయోజనం. లేదు సందర్భశుద్ధి ఉన్నటువంటి పాట అంటారా, ఆ పాట ద్వారా మనం ఏం కన్వే ఒక 3 నిమిషాలు మనం వెచ్చిస్తున్నప్పుడు పాట మీద 4 నిమిషాలు వెచ్చిస్తున్నప్పుడు దాని నుంచి ప్రయోజనం కథకి నేరేటివ్కి ఉపయోగపడేది. అదేదో పట్టుకుని దాని ప్రకారం మనం ప్రయాణం చేయాలి. సరదా పాటైనా కానీ రాసేటప్పుడు ఒక కంటెంట్ ఏదో ఉంటుంది కదా, ఆ కంటెంట్ క్లారిటీగా డెలివరీ అవుతుందా లేదా అనే విషయం మీద మన దృష్టి ఉండాలి. సో అట్లా ఏ పాటకు ఆ పాటే ఇది అని ఏమంటాం థంబ్ రూల్స్ ఏమి ఉండదు, ముందుగా ఎలా ఆలోచించాలని నేను అనుకునేది ఏమి ఉండదు. ఆ పాట యొక్క పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు మనం ప్రవర్తించడమే. వీటిల్లో నాదైన కర్తవ్యం ఏంటంటే వాళ్ళు పట్టుకోలేని పాయింట్ నేను పట్టుకోవటం, నా యొక్క పోర్ట్ఫోలియో ప్రకారం నేను వాళ్ళకి ఎంతవరకు నేను వాల్యూ ఎడిషన్ చేయగలను, వీటిని మాత్రం ఆలోచించుకుంటూ ఉంటాను. ఇక సరళము గంభీరంగా ఉంది ఇవన్నీ కూడా అలంకారాలు. సో వీలైనంత మేరకు అన్లెస్ సిచ్యువేషన్ డిమాండ్స్, ఇప్పుడు అగ్నిస్ఖలన లాంటి ఒక గంభీరమైన పద్ధతి ఏదైనా ఉంది అంటే అక్కడ అవసరమైనప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఆ మీటర్ ఆఫ్ ది లాంగ్వేజ్ వాడతాను తప్పితే అదర్వైజ్ జనసామాన్య వీలైనంత వరకు అలవోకగా అలతి పదాలతోటి అందరికీ అర్థమయ్యే, సామాన్యులకు కూడా అర్థమయ్యేటువంటి ఒక భాషలో పాటను క్రాఫ్ట్ చేయడానికి నేను ఇష్టపడతాను. ఎందుకంటే ఈ లెవెల్లో పాట ఉన్నది అన్నప్పుడు పై వాళ్ళకి ఎంత ఉంది, అదే పై స్థాయి భాష వాడితే కింద వాళ్ళకి అన్నీ అందచ్చు అందకపోవచ్చు. బట్ సందర్భాన్ని బట్టి ఏమంటాం శబ్ద గాంభీర్యం ఏదైతే ఉందో దాన్ని మనం పొందుపరుస్తూ ఉంటాం. ఇక భావాలు అనేవి ఎప్పుడు లోతుగా ఉండాలి. వాటి యొక్క ప్రజెంటేషన్, వాటి యొక్క ఎక్స్ప్రెషన్ ఎంత సరళంగా ఉంటుందో. గురువుగారి పాటే లాభం ఎంత వచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక అంటే కథ మొత్తం గిర్రుని కళ ముందు తిరుగుతుంది. చిన్నగా అమ్ముకున్నది ఏంటమ్మా నీ సౌభాగ్యం, మరి లాభం ఏం వచ్చిందమ్మా అంటే సరదా మాట, సరదాగా ఒక దెప్పటం, ఆవిడ చేసిన తప్పును ఆవిడకి ఎత్తి చూపించడం సరదమైన భాషలో ఉంది. బట్ దాని వెనకాల ఎంత భావాల ఏమంటే ఎంత భావం తాలూకు లోతు ఉంది, సినిమాకి ఎంత దోహదపడుతుంది. సో ఆ రకంగా క్రాఫ్ట్ చేయటం అనేది చాలా కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు గంటామా, లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా, మట్టిలోకి వెళ్ళిపోయాము మళ్ళీ పుట్టి వస్తామా, ఉన్నదొక్క జీవితమే ఊరికి వదిలేస్తామా. సరళమైన మాట. ఇదిగో అని చిటికేశావు గెలుపెందుకు ఇటు రావాలి, నీకు మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్లా తెలియాలి, గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి, చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై నేను చేరాలి. ఒక్కొక్క మాటకి ఒక వ్యాసం రాయొచ్చు. విడమర్చి చెప్తే ఇటు రా అని పిలిస్తే గెలుపు ఎందుకు, నువ్వే ఏమిటి గొప్ప, నీకు ఎందుకు రావాలి, నీకే నిన్నే వచ్చి ఎందుకు వరించాలి అంటే ప్రూవ్ యువర్ సెల్ఫ్. నేను పిలుస్తున్నాను, నాకు అర్హత ఉంది కాబట్టి పిలుస్తున్నాను, నువ్వు చూపించాలి, అప్పుడు వస్తుంది. పోనీ అలా వచ్చింది అనుకో, మరి నీకు మిగతా వాళ్ళకి తేడా ఏమిటి, పిలిచిన ప్రతి వాడి ఇంటికి వెళ్తుంటే. సో యూ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్. నీ కష్టం ద్వారానో, నీ శ్రమ ద్వారానో, నీ తెలివితేటల ద్వారానో నేను మిగతా వాళ్ళకన్నా మిన్నా అని ప్రూవ్ చేసుకుంటే, ఆ ప్రూవ్ చేసుకునే అవకాశం, కష్టం వచ్చింది, పరీక్ష పెట్టబడింది నీకు అంటే నీలో ఉన్నట్టు ఎడ్జ్ ఏదో అంటాం కదా ఇంగ్లీష్లో మనం, మిగతా వాళ్ళకన్నా నాలో ఇది అధికంగా ఉంది, అందువల్ల నేను అధికంగా ఈ ఈ ఈ యొక్క వరం పొందడానికి, ఈ బహుమతి పొందడానికి అర్హుడిని. సో నీకు మరి మిగతా వాళ్ళ తేడా ఎట్లా తెలియాలి, తెలియడం కోసం ఈ పరీక్షని పెట్టబడింది. ఊరికే రాదు చిటికేస్తే, రావాలంటే నువ్వు ఏమిటో ప్రూవ్ చేసుకోవాలి. గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి. ఇవాళ కష్టం అనిపిస్తుంది, రేపు కష్టం అనిపిస్తుంది, ఎల్లుండి కష్టం, ఇదేమిట్రా నాకే. కానీ ఈ ప్రాసెస్లో నువ్వు నీ చరిత్రను రాసుకుంటున్నావు, నువ్వు ఆటోబయోగ్రఫీని రాసుకుంటున్నావు. ఈ కష్టాల మూలంగా ఆ రోజు కష్టం 67 పడక కూర్చున్నప్పుడు వెనక్కి, ఆ రోజు యాక్చువల్గా నేను పరీక్షకు బయలుదేరాను, హాల్ టికెట్ ఇంట్లో మర్చిపోయాను, అర్థమవుతుందా, ఇంటికి వెళ్దామంటే బస్సు ఆల్రెడీ పోతుంది, నెక్స్ట్ స్టాప్లో దిగి ఇంటికి పెరుగుతున్న వర్షం, జోరున వర్షం, అయినా కానీ ఇంటికి వెళ్ళి సైకిల్ వేసుకుని వచ్చి ఒక కథ ఉంది. అవును. సో కష్టం కోసం వచ్చింది కాదు, నీ కథ నేను రాసుకోవడానికి విసులుబాటు కల్పిస్తోంది అన్న పద్ధతిని అర్థం చేసుకుంటే ఆ లైన్కి అలాంటి ఒక వ్యాఖ్యానం, వ్యాసం రాయొచ్చు. సో చిన్న చిన్న పదాలు, బట్ ఏం చెప్తున్నావు, మాట్లాడితే మీనింగ్ ఉండాలి, ఆ మీనింగ్ గొప్పగా ఉండాలి. అర్థమవుతుందా? సో డెఫినెట్గా పాటకి ఉండాల్సిన లక్షణం ఏది, కవిత్వానికి ఉండాల్సిన లక్షణం ఏది, బ్రీఫ్గా ఉండాలి, సులువుగా ఉండాలి. సినిమా పాటకి మరింతగా ఉండాలి ఈ లక్షణాలు. నేను ఎందుకు అంటే సినిమా ఒక మాస్ మీడియం అన్నట్టు ఆలోచించుకుంటే
అందరికన్నా ఎక్కువగా ప్రభావితం చేసే ఒక మీడియంగా భావిస్తే మనం ఇందులో మనం ఉంటూ మన మాట వినిపించడానికి ఒక వాయిస్ దొరికింది, ఒక ప్లాట్ఫామ్ దొరికింది అన్న విషయం మనం గుర్తిరిగి ఉంటే ఇవన్నీ తప్పనిసరిగా నా వంతు నేను కసరత్తు చేయాలి. ఇంకా సింపుల్ పదాలు వాడదాం, ఇంకా సరళంగా చేద్దాం, ఇలా చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ వేరేలా ఉందేమో, సో ఇంకొంచెం సరళంగా అందరికీ 10 మంది స్థానంలో 15 మందికి ఎలా అర్థం ఎలా చేయాలి. నేను ఒక అరగంట కష్టపడతాను, ఆ కష్టం నేను తీసుకుంటాను. ఎందుకు అంటే మరింత అధికమైన ప్రయోజనాన్ని ఆశించి. సో భావాలు లోతుగా ఉండాలి, ఎక్స్ప్రెషన్ సింపుల్గా ఉండాలన్నది పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నమాట. సినిమాకి మరింతగా వర్తిస్తుంది. మరి ముఖ్యంగా మీరు రాసే డివోషనల్ సాంగ్స్లో ఎలాంటి సవాల్ ఉంటుంది? ముఖ్యంగా తెలుగు సాంగ్స్ కావచ్చు, డబ్బింగ్ సాంగ్స్ కావచ్చు, ఏది ఎక్కువ కష్టతరంగా ఉంటుంది? అసలు మీరు 2 విషయాలు మాట్లాడారు. స్ట్రైట్ సాంగ్స్, డబ్బింగ్ సాంగ్స్ ఉన్నారు, సరదా పాటలు, సామాన్యమైన పాటలు, డివోషనల్ సాంగ్స్ ఉన్నారు. సో వాటికి ఏది చెప్పినా కానీ పాటే. నేను ఇందాక చెప్పాను కదా, ఆ పాటకి ఒక ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రయోజనం ఏంటంటే 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి నా దృష్టిలో. నా అనాలిసిస్ ఏంటంటే, ఒకటి సినిమాలో భాగం కాబట్టి సినిమా తాలూకు ఒక ప్రయోజనం ఒకటి ఉంటుంది. అదవుతుందా? సినిమా తాలూకు ప్రయోజనం చాలా ఇమ్మీడియట్, చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఆ సినిమాలో భాగంగా వెళ్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ముందు పాట సినిమాకు సహాయపడాలి. రెండవది సామాజిక ప్రయోజనం ఒకటి ఉంటుంది. సామాజిక ప్రయోజనం అంటే నీతులు చెప్పడం కూడా కాదు నా ఉద్దేశం. సరదా పాట అయితే అందరిని ఆహ్లాదపరచడం కూడా ఒక సామాజిక ప్రయోజనమే. ఇప్పుడు చిట్టిని నవ్వంటే పాట ఉంది, దానిలో ప్రత్యేకమైన సందేశాలు ఏముండవు, కానీ మీరు ఒక సరదాగా ఒక కార్లో డ్రైవ్కి వెళ్తున్నప్పుడు ఆ పాట పెట్టుకుంటే మనసు ఆహ్లాదంగా ఉంటుందిగా. భలే ఉంది, భలే పాట వచ్చింది అని ఫస్ట్ మీ మనసులో మంచి పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాంటి ఒక ప్రయోజనం. కుదిరిన మేరకు వావి వరస పేరు అన్నీ నోటి చివరి పిలుపులే ఉంటుంది. అయినోళ్ళంటూ ఉన్నా కానీ లేరే, వావి వరస అన్నీ కూడా పదవి చివరి పలుకులే, ఎటు చూసినా నాకు నేనే అంటే కొన్నిసార్లు జీవితంలో మనకి అలాంటి ఒక ఒంటరితనం ఆవహిస్తుంది. అన్నప్పుడు మనం దాంతో ఏమంటాం, సహానుభూతి చెందుతాం. అలాగా ఒక మనిషి రకరకాల సమస్యలు ఉంటాడు. ఆ సమస్యలకి అతన్ని మరింత బాధ పెట్టడం కాకుండా ఆ సమయంలో అతను వెనుతటి నిలబడి పర్వాలేదులే కానీ ఇలా జరుగుతూ ఉంటాయి, మళ్ళీ లేచి వస్తావు, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి సామాజిక ప్రయోజనం. అందులో నీతులు ఉండవు. బట్ ఒక మనిషిని, పడిపోయిన మనిషిని నిలబెట్టడం కోసం ఆ పాట ఒక ఫ్రెండ్ లాగా ఉపయోగపడుతుంది. సో సామాజిక ప్రయోజనం ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ లేదన్నా కానీ ఒక ఆహ్లాదపరచడం, సంతోషపెట్టడం, వాళ్ళ సమయాన్ని ఏమంటాం సరదా గడపడానికి ఉపయోగించడం కూడా ఒక సామాజిక ప్రయోజనమే. సో ముఖ్యంగా సినిమా ప్రయోజనం ఒకటి ఉంటుంది. ఆ పాట ద్వారా సినిమాకి ఏంటి ప్రయోజనం అనేది దాన్ని నిర్వహించబడాలి, దాన్ని అడ్రస్ చేయాలి. రెండవది సామాజిక ప్రయోజనం, బాధ్యత. ఈ 2 ప్రతి పాటకి అడ్రస్ చేసుకుంటూ ఉండాలి మనం. సో అంతే విషయం మీరు అడిగిన దానికి. మీరు రాసిన రాముడి పాటల్లో శ్రీరామనవమి సందర్భంగా మీకు ఇష్టమైన పాట ఏంటి? అలా ఏమి ఉండదు, అన్ని పాటలు నాకు ఇష్టమైన పాటలే. బట్ వెరీ రీసెంట్లీ జాట్ సినిమా కోసం రాశాను ఆ పాట. చాలా మంచి కంటెంట్ వచ్చింది. చెప్పా కదా, ఏ పాటకు ఆ పాటే. ఇప్పుడు మీరు రాములోడు వచ్చినాడు పాట తీసుకుంటే, రాజ్యమంటే లెక్కలేదురు, అడవి దాట పట్టినాడురు, అక్కడ హీరో యొక్క క్యారెక్టరేషన్కి రామాయణంలో రాముల వారి తాలూకు ఒక క్యారెక్టరేషన్కి ఒక సారూప్యం తీసుకుని వచ్చి, జీవుడల్లే పుట్టినాడు దేవుడల్లే, అర్థమవుతుంది కదా. సో జీవుడిలా పుట్టి దేవుడి స్థాయికి వెళ్ళాడు అన్నది, రాజ్యం అంటే లెక్కలేదు, తృణప్రాయంగా వదిలిపోయి అడవులకి వెళ్ళాడు అనేది. సో ఈ క్యారెక్టర్ యొక్క సారూప్యం ఏదైతే ఉందో దాన్ని దర్శించటం. రాముడి జీవితంలో 100 విషయాలు ఉంటాయి, బట్ సినిమా కథ సంబంధించిన పార్శ్వాన్ని తీసుకుని దానికి దీనికి ముడిపెట్టి ఈ యాంగిల్లో చూడమని చెప్పేసి, రామాయణం నుంచి హీరో ఇలా ఇన్స్పైర్ అయ్యాడని చెప్పి, సో ఇలా చేశాడు ఈ కథలో కాబట్టి ఇది రామాయణంలో రాముడు చేశాడు, రాముడు ఇలా చేయబట్టి గెలిచాడు కాబట్టి హీరో కూడా గెలుస్తాడు. సో ఒక సినిమాని అడ్డం పెట్టుకుని కథ యొక్క ప్రయోజనాన్ని మనం నిర్వహించడంతో పాటు బయట సభ్య సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం కనుక ఉపయోగపడింది ఆ పాట. సో అలాగే అంటే అక్కడ ఆ సారూప్యతని సందర్శించడం, అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీ వర్కర్స్ ఏదో ఉంటుంది కదా. సో అక్కడ వాళ్ళ నాన్నగారు రారు, కానీ కొడుకు వెళ్తాడు, వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తాడు, వాళ్ళతో సరదాగా ఉంటూనే వాళ్ళతో మమేకమై, అది రాముడి లక్షణం.
రాజు అయినప్పటికీ అందరిలో మమేకమే కలిసిపోయాడు, అలాంటి ఒక లక్షణం. సో ఇదే ఆ కథకు ఉపయోగపడేలాగా క్రాఫ్ట్ చేయడానికి అక్కడ ఆ స్కీమ్ ఉపయోగపడు. ఈ జాట్ సినిమాలో నిన్న మొన్న రాసినటువంటి పాట, నేను వివరాలు పెద్దగా చెప్పను, బట్ ఒక రామనవమి సెలబ్రేషన్. ఈ పాటకి ఈ పాటే కొత్త. మహోత్సవంగా రానే వచ్చే రామా నీ నవమి, నమస్సుమంగా స్వాగతమిచ్చి రమ్మంది పుడమి, నీ ధనుస్సు పట్టి మళ్ళీ పుట్టి వస్తావని నమ్మి ప్రతి మనస్సు నీకు గుడి కట్టింది రావయ్య స్వామి. సో రామనవమి అనుకుంటున్నాం, రామనవమి అంటే రాముల వారి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం నీ బర్త్డే మేము ఘనంగా జరుపుకుంటాం. ఈసారి నువ్వు వస్తావని ఆశిస్తాం, ప్రతి మనసు నీ గుడి కట్టింది, నువ్వు వస్తే బాగుంటుంది. ఎందుకు 10 తలలై పీటరేగింది నేటి పాపం, సంహారం సాగించాలి నీ స్వరూపం. నువ్వు కానీ వచ్చావనుకో, నీ పాదం పట్టిన బాట, ధర్మానికి కట్టిన కోట, యుగమేదైనా జన కళ్యాణం నీ జన్మకు కారణం. సో ఇలా ఆ సినిమా యొక్క సందర్భాన్ని, ప్రయోజనం, ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటూ, ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటూ పాటను క్రాఫ్ట్ చేసుకుంటూ, అట్ ద సేమ్ టైం ఇది బయట పెట్టినా కానీ, సినిమా తాలూకు విషయాన్ని పక్కన పెట్టినా కానీ, ఇది పాట స్వయం ప్రతిపత్తిని కలిగి మనం ఎప్పుడు విన్నా కానీ మనకు కథ, మనకు విషయం అర్థం అవ్వాలి. అంటే సినిమాతో ముడిపెడితేనే ఈ పాట అర్థమవుతుందన్న పద్ధతిలో క్రాఫ్ట్ చేయవలసిన పాటలు కొన్ని ఉంటాయి, సినిమాకి మాత్రమే పరిమితమయ్యేటువంటి. బట్ కుదిరిన మేరకు సినిమా ప్రయోజనాన్ని నిర్వహిస్తూ, అది ఎప్పుడు విన్నా కానీ సినిమా కన్నా బయట కూడా ఈ పాట వింటే మనకు ఒక అనుభూతి చెందాలి, మనం ఒక అనుభూతి కలగాలి. చాలా క్రాఫ్ట్ చేయడం. ఇప్పుడు ఈ రామనవమి పాట ఏమిటి, ప్రతిసారి ఏ రామనవమి పండుగ మీరు వేసుకున్నా కానీ, నీ ధనస్సు బట్టి మళ్ళీ బుట్టి నువ్వు వస్తావని నమ్మి ప్రతి మనసు నీ గుడి కట్టింది రావయ్య స్వామి అనేది ఎప్పుడైనా మనం అనుకోవచ్చుగా. అర్థమవుతుందా? అచ్చట ఇచ్చట, అచ్చట చూడు ఇచ్చట చూడు అంతట, అచ్చట చూడు ఇచ్చట చూడు అంతట రమ్యమైన రామసముద్రం, ఎచ్చట చూడు పరిసరాలు కేసరి వర్ణమైన అద్భుత చిత్రం. అర్థమైందా? అచ్చట చూడు ఇచ్చట చూడు అంతట రమ్యమైన రామసముద్రం, ఎచ్చట చూడు పరిసరాలు కేసరి వర్ణమైన అద్భుత చిత్రం, మరొక ఏడు మరొక మారు మోగిను రాములోరి మంగళవాద్యం, సీత ఓలే సిద్ధమైంది ధరణి సమస్తం, ఇది కదా సుముహూర్తం. ఇది ఎప్పుడు ఏ రాముల కళ్యాణానికైనా మనం ఇది చేసుకోవచ్చు కదా. అచ్చట చూడు ఇచ్చట చూడు అంతట రమ్యమైన రామసముద్రం, ఎచ్చట చూడు పరిసరాలు కేసరి వర్ణమైన అద్భుత చిత్రం, మరొక ఏడు మరొక మారు మోగినే రాములూరి మంగళవాద్యం, సీత ఓలె సిద్ధమైంది ధరణి సమస్తం, ఇది గదా సుముహూర్తం. ఈ 4 లైన్లు ఎప్పటికైనా వేసుకోవచ్చు, ఏ పందిట్లో ప్లే అవుతాయి. సో ఇక్కడ సినిమాలో వాడదగిన సందర్భం ఏదో ఉంది నాకు తోచింది. సో అక్కడికి కుదిరేలాగాను, బయటికి జనరంజకంగా ఉండేలాగాను ఏదో ఒకటి చేసి ఒక పాట రాశాను. సో రీసెంట్గా ఏమంటాం రాసిన పాట కాబట్టి కరెంట్ మెమరీలో ఉంది. నిజంగా కూడా తపన పడ్డాను. నా తపనకు తగిన ఫలితం లభించింది, మంచి పాట కుదిరింది. ఒక సినిమాకు రామజోగయ్య శాస్త్రి గారు దర్శకుల ఛాయిసా, సంగీత దర్శకుల ఛాయిసా? అలా ప్రత్యేకంగా మనం తెలియదండి, నాకు ఎవరు పిలుస్తారో తెలియదు. బేసికల్గా ఒక్కొక్క సెటప్లో ఒక్కొక్కళ్ళ ఆలోచన ఇదవుతూ ఉంటుంది. సో అందరికన్నా ముఖ్యంగా ఆడియన్స్ ఛాయిస్ మనం ఆ మాటకు వస్తే దర్శక నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా, మ్యూజిక్ డైరెక్టర్ అందరికన్నా ముఖ్యంగా మనం ఏమంటాం, ప్రేక్షకుల శ్రోతల యొక్క ఛాయిస్ అయి ఉండాలి. ఆ మాటకు వస్తే దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు కూడా నా పాటకు శ్రోతలే కదా. సో బేసికల్గా మనం అందరినీ మురిపించి ఆకట్టుకోగలిగే ఒక పాటను రాసే పరిస్థితులు నేను పెట్టుకోగలగాలి. అప్పుడు నేను అందరి ఛాయిస్ అయి ఉంటాను. శాస్త్రి గారు, ఒక పాట రాయడానికి మామూలుగా ఎంత టైం తీసుకుంటారు? ఇన్ని వేల పాటల్లో ఏమీ చెప్పలేము మనం. ఒక్కొక్క పాటకు ఒక్కొక్క ఇది ఉంటుంది, అది మన పాట రాయించుకుంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి రాముల వారి పాట దాదాపు ఒక 3-4 రోజులు తపన పడ్డాను. బట్ ఐడియా క్రాక్ అయిన తర్వాత, విషయం వంటబట్టిన తర్వాత ఒక్క పూటలో రాసి ఉంటాను. బట్ మిగతా 3.5 రోజులు కూడా ఆ మదనంలో ఉన్నాను. ఒక్కోసారి అర్జెంటుగా ఉంటుంది, కొన్ని పాటలు కుదురుతాయి, టక్కుని రాసేస్తాం. కొన్ని పాటలు అర్జెంటుగా రిక్వైర్మెంట్ కోసం రాత్రి రాయాల్సి వస్తుంది. కొన్ని పాటలు టైం ఉంది కదా అని చెప్పేసి అడపా రాస్తూ కొన్ని నెలల పాటు రాస్తాం. వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు. సో ఇదమిద్దంగా ఇది అని మనం చెప్పలేం. అంటే పాట పూర్తయిన తర్వాత రాయడం
ఆ తర్వాత డైరెక్టర్స్ సలహా మేరకు ఏమైనా మార్చిన సందర్భాలు ఉన్నాయి? అయ్యో తప్పకుండా వాళ్ళ కోసం మనం రాస్తాం, ఎందుకంటే మనకన్నా ఎక్కువగా సినిమాతో ట్రావెల్ అవుతారు వాళ్ళు. Hmm. వాళ్ళకు ఒక ఐడియాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఈ స్పీడ్ ప్రపంచంలో రకరకాల విషయాలను ఏకకాలం సమన్వయించాలి. ఒక కాస్ట్యూమ్ దగ్గర నుంచి, కొరియోగ్రాఫర్ దగ్గర నుంచి, సెట్ వర్క్ దగ్గర నుంచి రకరకాల విషయాలు ఏకకాలం. ఒక పక్క నేను పాట రాసిన మిగతా వైపులా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నప్పుడు వీటన్నిటిని సంధానం చేసి కోఆర్డినేట్ చేయగలిగిన వ్యక్తి డైరెక్టర్ గారు. సో ఆయన మనసులో ఉన్న విజన్ ప్రకారం మేము అందరం కూడా పనిచేయాలి. సో మిగతా వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు అన్నప్పుడు నాకు చెప్పవలసింది దర్శకులు, ముఖ్యంగా ఆయన ఐడియా. సో తప్పనిసరిగా ఆయన యొక్క అసలు ఇది కూడా కాదు, ఒక కంటెంట్గా ఇవన్నీ నేను చెప్పింది వ్యవహారంలోకి వచ్చాక, పాట ఫిక్సేషన్కి వచ్చాక. దానికన్నా ముందు పాట కన్సిడర్ చేసినప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో ఇక్కడ పాట కావాలని కోరుకున్నారో, పాట ద్వారా ఏం ప్రయోజనం ఉందో సినిమాకి, అదేమని ఆయన ఊహించారు, అవి నాకు తెలియాలిగా. అన్నప్పుడు ఆయన చెప్పారు, నేను చేసిన తర్వాత మళ్ళీ నేను చేసింది మీరు కోరుకున్న దానికి అనుగుణంగా ఉందా లేదని ఆయనతో చెక్ చేసుకోవాలిగా. తప్పనిసరిగా వాళ్ళ మార్పులు చేర్పులు ఉంటాయి కొన్ని. సంగీత దర్శకులు యొక్క ఇది కూడా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆ రాగాల్లో మనం రాసినటువంటి అక్షరాలు ఎక్కువ తక్కువలు ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ ఆల్ టీమ్ వర్క్. ఇప్పుడు సినిమా పరిస్థితి పాన్ ఇండియాగా మారిపోయింది, దీనిపై మీ కామెంట్? వెల్కమింగ్. ఇప్పుడు ఇదివరకు మన సినిమాని మన భాషలో మాత్రమే చూసేవాళ్ళు. ఇప్పుడు మన సినిమాని పరాయ భాషలో మన వాళ్ళ యొక్క టాలెంట్ని, మన వాళ్ళ యొక్క కథల్ని 1-10 భాషల్లో చూస్తున్నారు. సంతోషం విషయమేగా. ముఖ్యంగా నాకు నిన్న చాలా సంతోషం అనిపించింది. దేవర యాస్టీజ్ మా తెలుగు సినిమా విత్ జపనీస్ సబ్ టైటిల్స్ జపాన్లో ప్లే అవుతుంది అంటే, అబ్బా నా పాట తెలుగులోనే మోగిందేమో వాళ్ళ థియేటర్స్లో. ఎంత సంతోషం విషయం అది. సో ఇట్స్ ఆల్వేస్ ఎ వెల్కమింగ్ థింగ్. డెఫినెట్గా మన సినిమాలు, మన కథలు వేరే వాళ్ళు చూడాలి, వేరే వాళ్ళ యొక్క ఇది. అప్పుడు యాక్చువల్గా స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్టు ఒకళ్ళకొకళ్ళు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది, ఒక కొత్తదనం ఉంటుంది, ఒక టెక్నాలజికల్గా అప్డేట్ అయిన విషయం ఏదైనా ఉందంటే మనం పక్క వాళ్ళని మనం నేర్చుకోవచ్చు, మనం వేరే వాళ్ళకి నేర్పించవచ్చు. ముఖ్యంగా ఒక్క సినిమాని 5 భాషలకు తీస్తున్నారు అంటే 5 భాషల్లో అనువాద పరిశ్రమకి నిజంగా చాలా పని దొరుకుతుంది. కన్నడం మాటల రచయితలకి, కన్నడం గీత రచయితలకి అర్థమవుతుందా, అలాగే అన్ని భాషల్లో వీళ్ళకి. సో ముఖ్యంగా మరికొంతమందికి పని దొరుకుతుంది. అలాగే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ నెలకొంటుంది. సో ఎప్పుడు చాలా వెల్కమింగ్ విషయం అది. శాస్త్రి గారు, మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్ళైంది. అంతకుముందు ఎంటెక్ చదివి ఇంజనీర్గా కూడా జాబ్ చేశారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఆ జీవితం బాగుందా, సినిమా జీవితం బాగుందా? మీ రిగ్రెట్స్ ఏంటి వెనక్కి తిరిగి చూసుకుంటే? నేను యాక్చువల్గా అలా ఆలోచించే మనిషిని కాదు, ప్రస్తుతంలో ఉంటాను. బట్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వస్తే, ఆ రోజుల్లో బిగినింగ్ డేస్లో బెంగళూరులో కొత్తగా కాపురం పెట్టి 2 చిన్నపిల్లలు కైనెటిక్ హోండా మీద తిరుగుతూ ఒక కళని సాకారం చేసుకునే క్రమంలో ఒక స్ట్రగుల్ ఉంటుంది, ఒక చిన్న తీయదనం కూడా ఉంటుంది. అంటే 40 క్యాసెట్లకి పాటలు రాస్తూ నన్ను నేను పదును పెట్టుకుంటూ సినిమా ఇండస్ట్రీ తాలూకు కన్నడం రవిచంద్రన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అక్కడ వర్క్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చూస్తూ, నాకు పని లేకపోయినా అక్కడ నన్ను రాణించేవాళ్ళు. తెలుగు కుర్రాడిగా నేను బెంగళూరులో ఉంటూ మన భాషగాని దగ్గర నా ఉత్సాహాన్ని నన్ను నేను ప్రోత్సహించుకునే ఒక పద్ధతిలో నేను పెట్టుకోవడం. రోజు 4:30 వరకు ఆఫీస్కి వెళ్ళానంటే బయటకు వచ్చి 11 వరకు మళ్ళీ ఈ పనిలో ఉండటం, రౌండ్ ది క్లాక్ పనిచేసిన ఒక ఎక్సైట్మెంటు, వయసు తాలూకు ఉత్సాహం, నేను అనుకున్న రంగంలో నేను ఉండగలుగుతున్నానన్న ఒక సంతృప్తి, ఫ్యామిలీ లైఫ్, పిల్లలు వాళ్ళ ఎదుగుదలను చూడటం, ఇవన్నీ బెంగళూరు యొక్క ఫుడ్ ఆ కాలంలో అప్పటికి అది అందంగా ఎంజాయ్ చేశా. తలంతలంలో ఇటు వచ్చాను, 20 ఏళ్ళు గడిచిపోయిందని నిజంగా ఎవరో గుర్తు చేస్తే కానీ నాకు గుర్తు రావట్లేదు. అలా ఇక్కడ చూశాను. ఈ ప్రస్థానంలో కూడా దాదాపు ఒక 2000 దాదాపు పాటలు రాసి ఉంటాను. మంచి ఆదరణ, అందరి దృష్టిలోనూ మంచివాడు అనిపించుకోవటం, మంచిగా పాటలు రాస్తాను పేరు తెచ్చుకోవడం, అవార్డులు రావడం అయితేనేమి, హిట్ నెంబర్స్ రావడం అయితేనే అన్నీ బాగుంది. అదా ఇదా అని నేను అడిగితే డెఫినెట్గా నేనేమని చెప్తానంటే, ఇది అని చెప్తే ఆ రోజులని ఆ తీపిని తక్కువ చేసిన వాడిని అవుతాను. నాకు సినిమా ఇండస్ట్రీ బాగుందంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆ మిడిల్ క్లాస్ లైఫ్, ఆ రోజు నేను చేసినటువంటి ఉద్యోగం, ఆ రోజు నా బెంగళూరు వాతావరణం, ఆ రోజు ఆ జీవితాన్ని అలా గడపడానికి
సహకరించినటువంటి నా యొక్క ఏమంటాం పెద్దలు, బెంగళూరులో మా గురువు గారు శ్రీచంద్ర గారు, సుజాత గారు సింగరు, ఆవిడ శ్రీచంద్ర గారు రైటర్ గారు, రవిచంద్రన్ గారు, శాస్త్రి గారు, ఎల్ఎన్ శాస్త్రి గారు సింగరు, సుమా శాస్త్రి గారు వాళ్ళ వైఫ్, హరికృష్ణ అని ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కూడా నా యొక్క బాగును కోరి నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ దోస్ బెంగళూరు డేస్. నేను అలా చెప్తే తప్పు చేసిన వాడిని అవుతాను. నాకు అది బాగుంది, ఇది బాగుంది. ఆ రోజు తగ్గట్టు ఆ రోజు ఆనందంగా ఉన్నాను, ఈ రోజు ఇవాళ ఆనందంగా ఉన్నాను. రేపటి పరిస్థితి తగ్గట్టు అది ఎలా ఉన్నా కానీ రేపు కూడా ఆనందంగా ఉంటాను. సో ప్రయాణాన్ని ప్రయాణంగా ఆస్వాదించాలి. ఎప్పటికప్పుడు మనం ఆనందంగా ఉండాలి. మనలో ఏమంటాం, ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ మన పద్ధతి మనం కరెక్ట్గా చేస్తున్నాము, మన పని సక్రమంగా నిర్వహిస్తూ ఉండాలి. రేపు మరింత గొప్పగా ఉండబోతుంది అన్నటువంటి ఒక పాజిటివ్ ఏమంటాం దృక్కోణాన్ని కలిగి ఉండాలి. సో అల్టిమేట్గా ఆనందమే ముఖ్యం. అది బాగుంది, ఇది బాగుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామజోగయ్య శాస్త్రి గారు. శ్రీరామనవమి సందర్భంగా మీ 20 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి ఎన్నో విషయాలు మా ఎన్టీవీతో పంచుకున్నందుకు మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పండగ పూట నన్ను పిలిచి కాసేపు నాతో ముచ్చటించినందుకు మీ ద్వారా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఇది సరస్వతిపుత్ర రామజోగయ్య శాస్త్రి గారితో స్పెషల్ చిట్ చాట్. ఆయన మరిన్ని మంచి పాటలు రాయాలని, ఆ రాముల వారి అనుగ్రహం ఆయనకు ఆయన పాటకు ఉండాలని కోరుకుంటూ సెలవు.